పెట్టుకుంటున్నారు. నేను వచ్చి 4 months అయిందని చెప్పాను కదండి. అండ్ సిటీలో జాబ్ వచ్చిందని చెప్పాను కదా. అయితే దానికి ప్రాజెక్ట్ ఎలొకేషన్ అయితే అవ్వలేదు. ఏం చేయాలి వర్క్ అనేది నాకేం తెలీదు. సో నేను ప్రార్థించుకుంటున్నాను, ప్రాజెక్ట్ ఏం రాలేదు. 1 month నుంచి జాయిన్ అయ్యాను కానీ టైం షీట్ కూడా అప్రూవల్ అవ్వలేదు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే అసలు ఏంటి ప్రభువా ఏమి తెలియట్లేదు, టైం షీట్ కూడా అప్రూవల్ అవ్వట్లేదు, ప్రాజెక్ట్ కూడా ఎలొకేషన్ లేదు, ఏంటిది ఇది నీ చిత్తమేనా కాదా అని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. చేసుకుంటూ ఉన్నప్పుడు మొన్న ఇంకా నేను అట్లా కూర్చుని ఉండిపోయాను. నాకేం అర్థం కావట్లేదు. సండే చర్చికి వచ్చాను, అయిపోయింది. మండే ఈవినింగ్ లోపు నాకు ఒక ప్రాజెక్ట్ ఎలొకేషన్ అయ్యిందని మెయిల్ వచ్చింది. తీరా చూస్తే నాకు ఆ టెక్నాలజీ రాదు. అసలు టెక్నాలజీ అనేది నాకు రాదు. కాకపోతే ఏమైందంటే డైరెక్ట్ నాకు సీనియర్ టెక్నికల్ లీడ్ అని చెప్పేసి ప్రాజెక్ట్ ఎలొకేషన్ వచ్చేసింది. నాకు అసలు ఏవి రాని టెక్నాలజీలో సీనియర్ టెక్నికల్ లీడ్ ఏంటి ప్రభా అనుకుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆ నెల అంతా నాకు ఇది వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. నీవు పైవాడవుగా ఉండవు కానీ కిందవాడవుగా ఉండవు, నీవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అని చెప్పేసి వాగ్దానం వస్తూనే ఉంది. ఏమో ఏదో ఇంకా వర్క్ బాగా చేస్తారేమో టీంలోకి వెళ్ళి, అందుకేనేమో దేవుడు ఈ వాక్యం ఇస్తున్నాడు, ఈ వాగ్దానం ఇస్తున్నాడు అనుకున్నాను. కానీ మెయిల్ చూసిన తర్వాత అర్థమైంది అది సీనియర్ టెక్నికల్ లీడ్గా నేను అసైన్ చేస్తున్నాము. ఈ 28th జూలై నుంచి నీకు ప్రాజెక్ట్ ఎలొకేషన్, నువ్వు ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి మెయిల్ వచ్చిందనమాట. ఈ గొప్ప ఘనతకే దేవుడికి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ కూడా దేవుని పేరు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క చిన్న సాక్ష్యం ఒక మెట్టుగా వాడుకుని దేవుడు అనేక సాక్ష్యాలకి ఇది ఒక మెట్టుగా వాడుకుంటాడని వేడుకుంటున్నాను.